కడియం శ్రీహరికి మీకున్న కాంట్రవర్సీ ఏంది సార్ అసలు? కడియం శ్రీహరి అనేక రకాలుగా మోసాలు చేసి దళిత దొర అని మీరు ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 సంవత్సరాలు ఉక్కిన పేన్లు ఎక్కున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే సార్ మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి టికెట్ వస్తుందా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి అందరికి చెప్పుల దండలు పడితే నాకు ఎటువంటి పదవి లేదు, అయినా కూడా ఇప్పుడు మీ దైనందిన జీవితం ప్రజల్లో ఎలా గడుస్తుంది సార్? మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా ఎదగకుండా, నాకు ఆయన మీద శత్రుత్వం లేదు కానీ నన్ను మాత్రం ఆయన శత్రువుగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కేసీఆర్తో కేటీఆర్ గారితో మీకున్న అనుబంధం ఎలా ఉంది సార్ ఇప్పుడు? చాలా కష్టమైన కూడా ఈ దోతి కట్టుకుంటున్నానండి. కేసీఆర్ నాకు దేవుడు, కేటీఆర్ గారు యూత్ ఐకాన్. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ అట్టర్ క్లాపట్టి. రేవంత్ రెడ్డి గారు రాక్షస పాలన. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఓటర్లే అవినీతికి పాల్పడ్డారు. ఎందుకంటే వాళ్ళే పైసలు 5,000 10,000కు ఒక ఓటు అమ్ముకునే పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా డిప్యూటీ సీఎంగా ఎన్నికైన, అలాగే 4 సార్లు స్టేషన్ గన్పూర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. ఇప్పటి రాజకీయ విశ్లేషాల గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రమ్య, బాగున్నావా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చూద్దామంటే కూడా ఎక్కడ కూడా భూతద్దం చూసినా కూడా కనిపించట్లేదు. కారణం ఏంటంటే మొత్తం కూడా ప్రలోభాలకు ఆశపడి వాటి ద్వారా వేసే ఓట్ల వల్ల గెలిచే రాజకీయాలు తయారైపోయినాయి. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రాజకీయాలు, రాజ్యాంగబద్ధంగా జరగవలసిన రాజకీయాలు కార్యాచరణ ఏది కూడా జరగడం లేదు. అయినా కూడా ఇంకా రాజకీయాల మీద ఎవరికి మోజు మాత్రం తగ్గట్లేదు. ఏదో రకంగా రాజకీయాల ప్రజాప్రతిగా ఎదగాలని, ప్రజలలో ఉండాలని చెప్పేసి ఇప్పటికీ ఆ క్రేజీ అలాగే ఉంది. ఎట్లయితే ఎంబీబీఎస్ డాక్టర్కి ఇప్పటికీ క్రేజ్ తగ్గల, కానీ ఎంబీబీఎస్ తోటి అసలు ప్రాక్టీసే ఉండదు. ఇవాళ రూరల్ ఏరియాలకు కూడా స్పెషలైజేషన్ డాక్టర్స్ వచ్చారు. ఉపాధి హామీ కూలి కూడా ఆర్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి, ఆర్థోపెడిషియన్ దగ్గరికి, తర్వాత ఎండోక్రైనిస్ట్ దగ్గరికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. అట్లాగే ఈరోజు రాజకీయాలకు మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్న జరిగినవి చూస్తే ఎన్ని డబ్బులు అంటే ఆ ప్రజాప్రతినిధులను ఓటర్లే అవినీతికి పాల్పడ్డట్టు. ఎందుకంటే వాళ్ళే పైసలు 5,000 10,000కు ఒక ఓటు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇంకా ఏమి అవి చాలామంది విశ్లేషకులు అడుగుతా ఉన్నారు. మరి 1.5-2 కోట్లు పెట్టి ఒక చిన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యారు. రేపు ఎట్లా ఈ డబ్బులను ఎట్లా సంపాదిస్తారంటే ఇది డబ్బులు సంపాదించడం కోసం కాదు, క్రేజీ సర్పంచ్ అనేది ఒక క్రేజీ, ఊరికి ఒక రాజు లెక్క ఉండొచ్చు అని డబ్బులు ఎక్కువ వాళ్ళు రాజకీయాలలో జాయిన్ అవ్వడం, అట్లా ఒక ఫ్యాషన్ అయిపోయింది అదొక. సో కాబట్టి నిజంగా ప్రజాసేవ చేయాలనే వాళ్లకు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు కూడా అంత మాత్రమే. ప్రజల కోరికలు మాత్రము గొంతమ్మ కోరికలు ఉంటాయి. ఎందుకంటే ఊర్లలో అనేక అవసరాలు ఉంటాయి. ఆ వచ్చే చిన్న బడ్జెట్ తోటి ఆ ఊరును తీర్చిదిద్దడం సరిపోదు. అంటే అభివృద్ధి అంటే నిరంతర ప్రక్రియ. ఊరు అన్నప్పుడు పెరుగుతూనే ఉంటాయి, అవసరాలు అన్నప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కొత్త విపత్తు ఏమవుతుందో చెప్పని పరిస్థితి ఉంటుంది అనేక రకాలుగా. సో కాబట్టి ఏదేమైనా కూడా సమాజం మీద అవగాహన ఉండి, రాజకీయాల మీద అవగాహన ఉండి సమయస్ఫూర్తితో ముందుకు పోతే రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంది. ఎటువంటి పదవి లేదు,
అయినా కూడా ఇప్పుడు మీ దైనందిన జీవితం ప్రజల్లో ఎలా గడుస్తుంది సార్? పదవిలో లేను. సో ఓకే. సో ఇదేంటంటే మాజీ అనేది పర్మనెంట్. హ్మ్. మాజీ ఉప ముఖ్యమంత్రి లేదా ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ యెస్. తెలంగాణ. యెస్. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. హ్మ్. ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ తెలంగాణ స్టేట్. అవును. సో హూ ఈస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఈరోజు ఎంట్రన్స్ క్వశ్చన్ అది. హ్మ్. డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా హ్మ్. ఈస్ ఫస్ట్ డిప్యూటీ సీఎం యెస్. తెలంగాణ, యెస్. యెస్. ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆల్సో. హ్మ్. సో కంటిన్యూస్ 4 times గెలిచిన మాదిగా ఎమ్మెల్యే ఎవరంటే డాక్టర్ రాజయ్య. ద పర్సన్ హూ ఎలెక్టెడ్ యాజ్ ఏ నేషనల్ బెస్ట్ పిడియాట్రిషియన్. జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ ఎవరు అంటే డాక్టర్ రాజయ్య. హ్మ్. దట్ ఈస్ ఎనఫ్ టు రికగ్నైజ్ మీ. నన్ను హ్మ్. గుర్తుపట్టుకోవడానికి సరిపోతాయి అనుకుంటాను. హ్మ్. సో ఐ స్టార్టెడ్ ఫస్ట్ పిడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఉత్తర తెలంగాణ మొత్తమే కాకుండా వరంగల్ జిల్లా కేంద్రంగా ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కూడా మరి ఒక్కటే ప్రైవేట్ నర్సింగ్ హోమ్, మొట్టమొదటి నర్సింగ్ హోమ్ 92లో నేనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా అనేక రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద. ఓకే. సో నా పెళ్ళి 18th నవంబర్. నా ఇద్దరు కొడుకుల పెళ్లి కూడా 18th నవంబరే. ఓహ్! సో అట్లా మేమిద్దరం, మాకిద్దరు, వాళ్ళకిద్దరిద్దరు. అంటే ఓకే. ఓకే. నాకిద్దరు కొడుకులు, వాళ్ళకు కూడా ఇద్దరిద్దరు కొడుకులు. సో ఇట్లా ఆత్మీయతను పంచుకుంటూ అనేక రకాలుగా గణపురం నియోజకవర్గం అంతా కూడా ఎప్పటికీ మా ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ అంటే నియోజకవర్గం అంతా సెలబ్రేషన్ లెక్క ఉంటుంది. ఓకే. మీరు అట్లా ఒక అట్లా బాగా గుర్తింపు మీరు ప్రజలలో ఉన్నాం ఇప్పుడు. ఓకే. మీరు ప్రజలలో ఇలా మమేకమై ఉన్నారు. Yes. ఓకే సార్. అసలు ఈ కడియం శ్రీహరికి మీకున్న కాంట్రోవర్సీ ఏంది సార్ అసలు? పొలిటికల్‌గానా? మీకు పర్సనల్‌గా గూడా విభేదాలున్నాయా? అది పర్సనల్ ఎక్కడ లేవండి. హ్మ్. నేను స్థానికుడిని. ఈ గణపురం నియోజకవర్గం ఇక్కడే హ్మ్. నడి హ్మ్. గడ్డ మీద పుట్టిన హ్మ్. బిడ్డను. హ్మ్. స్టేషన్ గణపురం నడి గడ్డ మీద పుట్టిన బిడ్డను. విద్యాపరంగా చదువుకొని అంబేద్కర్ ఆలోచనను ముందు పెట్టి ఆయన మార్గంలో నడుచుకుంటూ కష్టపడి చదువుకున్నాను. కష్టం అనకుండా ఇష్టపడి చదువుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్. 5వ తరగతి, 6వ తరగతి నేను చదువుకోలేదు. ఓకే. బీదరికం ఒకటి, రెండవది అవసరం ఫ్యామిలీలో. నేను ఇంటికి పెద్ద, నలుగురు చెల్లెళ్ళు, చివర తమ్ముడు. ఆరుగురు మేము, ఇద్దరు వాళ్ళు. 8 మందిని మా నాన్న ఒక పాలేరుగా ఉండి సాధాలంటే కష్టం అండి. ఆ రోజులలో పశువుల కాపరిగా నేను నా జీవితాన్ని చదువు బంద్ చేసి 5వ తరగతిలో. 5వ తరగతి, 6వ తరగతి 2 సంవత్సరాలు కూడా దాదాపు నాకు రికార్డు ఏంటంటే 31 పశువులను కాస్తే, ఒక పశువు కాస్తే ₹1 వచ్చేది. అట్లా ₹31 ఆ రోజులలో 69, 70లో నేను ఎర్న్ చేసింది ₹31 నెలలో. హ్మ్. మా నాన్నకి తూమెడు జొన్నలు అంటే ఆయన ₹20 సంపాదిస్తే 12 ఏళ్ళ 13 ఏళ్ళ వయసులోనే ఆయన కంటే ₹31 సంపాదించిన. దట్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, అధినాయకుడి మెప్పు పొందే విధంగా. అంటే ఇప్పుడు యజమాని మెప్పు పొందితే పశువుని కాస్తానికి ఇస్తాడు ఒక పశువుని. సో అట్లా ఆ రకంగా కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఆ రకంగా మా తాత కాసే పశువుల కంటే నేను ఎక్కువ కాసేవాడిని. మా హ్మ్. నాన్న సంపాదించే దానికంటే నేను ఎక్కువ సంపాదించేవాడిని ఆ రోజులలో. హ్మ్. అక్కడ స్టార్ట్ అయింది నా క్యారియర్. ఆ రకంగా కష్టపడుతూ డ్రాప్ అవుట్ స్టూడెంట్గా ఉన్న నేను ఒక టీచర్ సహకారంతో మళ్ళీ 6వ తరగతి జనవరిలో ఎండింగ్లో జాయిన్ అయ్యి ఫిబ్రవరి, మార్చి చదివి 6వ తరగతి అయిపోయింది అనిపించుకున్నాను. అది ఒక టీచర్ సహకారంతో మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. రీజాయిన్ అయినా. ఆ సమయంలోనే బాల కార్మికుడిగా అనుభవించాను. బాల్య వివాహాన్ని తప్పించుకున్నాను. మేనరికాన్ని తప్పించుకొని డ్రాప్ అవుట్ స్టూడెంట్గా ఉండి మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక మళ్ళీ ఎక్కడ కూడా ఆగలే. ఎన్ని అడ్డంకులు, ఎంత బీదరికం ఉన్నా కూడా మరి కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్, పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్, తర్వాత 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రైవేట్ సెక్టర్లో మనం చేయవలసిన సర్వీస్ అంతా చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ప్రైవేట్ డాక్టర్గా 92లో పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి అట్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి వెళ్ళి అటు తర్వాత రాజకీయాలకు లాగబడి 4 సార్లు వరుసగా ఒక మాదిగా బిడ్డగా తెలంగాణ మొత్తంలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. సో అట్లా 4 సార్లు గెలిచి సదాలక్ష్మి మాదిగా మహిళ 69, 70 ప్రాంతంలో తెలంగాణ కోసం ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది. హ్మ్. ఆమె పీరియడ్లో తెలంగాణ రాలే, కానీ ఆమె చరిత్రలో మిగిలిపోయింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసము
మరి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగే క్రమంలో తెలంగాణ రాజన్నగా పేరు, తర్వాత మరి తెలంగాణ కోసం రాజీనామా చేసినందుకు ఎక్కడికి వెళ్తే అక్కడ పూలదండలు హారతులు పట్టిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేదు. అసలు డాక్టర్ నుండి మీకు ఈ పాలిటిక్స్ వైపు రావాలని ఎప్పుడు అనిపించింది సార్? అసలు ఎందుకు నాకు వచ్చారు? ఎప్పుడు కూడా అనిపించలేదు, ఎందుకంటే గన్పూర్ 1978 నుంచి వెళ్ళి ఇట్ వాస్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఇప్పటికి కూడా. 78 నుండి ముందు గోక రామస్వామి చెరియాల నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత బుజ్జపల్లి రాజయ్య చిట్యాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఆరోగ్యం ఆయన ఇండస్ట్రియల్ లేబర్ కాలనీ నుంచి వచ్చి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఆయన తర్వాత కడియం శ్రేయర్ వచ్చాడు, తర్వాత విజయరామారావు వచ్చారు, అందరు పోయిండు. ఒక కడియం శ్రేయర్ మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మీరు అన్నారు ఇంతకుముందు కడియం శ్రేయర్కి మీకు ఏంటి సార్ అని అడిగారు కదా. 94 ఇట్స్ అ వెరీ ల్యాండ్ మార్క్ ఇన్ పాలిటిక్స్ మా ఇద్దరి జీవితంలో. ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా వరంగల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటే పదవికి రాజీనామా చేసి ఇక్కడ గన్పూర్లో టికెట్ కోసం అని టీడీపీ నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుండే. కానీ నేనేమో ప్రజల్లో అప్పటికే ప్రజా వైద్యుడిగా 83-84 నుంచి వెళ్ళి అప్పటికే 94 అంటే 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉండి అనేక హెల్త్ క్యాంపులు పెట్టి స్థానికుడిగా మంచి పేరు ఉంది. అప్పటికే 78 నుండి స్థానిక నినాదం ఉంది. అంటే అందరూ గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మాకు స్థానికుడు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, ఇక్కడ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చేసినప్పుడు కూడా ఎవరు ఆ స్థాయిలు లేరు. అయితే ఆ నినాదాన్ని ఎన్టీ రామారావు గుర్తుంచుకొని వాళ్ళ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ను నా దగ్గరికి పంపించడం జరిగింది 94 ఎలక్షన్లకు ముందు. అది ఆగస్టా ప్రాంతంలో జరిగింది నాకు గుర్తు. 3 ఎలక్షన్లు ఇంకా 3 నెలలు ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు నా దగ్గరికి వచ్చి, సో ఎన్టీ రామారావు నన్ను పంపించాడు, ఏ రిపోర్ట్లు చూసినా గన్పూర్లో లోకల్ వాయిస్ ఉంది, మీ పేరే ఉంది, మీరు తప్పకుండా టీడీపీలోకి రండి, మీకు ఎన్టీ రామారావుకు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అంటే చాలా ఇష్టం, మీరు వస్తే టికెట్ ఇవ్వడమే కాదు మిమ్మల్ని మంత్రి కూడా చేస్తారు, మీరు పార్టీకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. నేను పాలిటిక్స్ రానండి, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్. 92లో నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసిన. 94 ఎలక్షన్లు 2 years నర్సింగ్ హోమ్ అయింది. నాకు కమిట్మెంట్ చాలని, నాకు 4 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను రాజకీయాలకు రాలేను సార్ అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. అటు తర్వాత దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా మా ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి బీజేపీకి రండి, మేము టీడీపీతో అలయన్స్ అవుతున్నాం, మీరు వచ్చేది ఉంటే మేము ఒక్క మంత్రి పదవి అడిగినా మీకోసమే మంత్రి పదవి అడుగుతాం, మీరు రావాలి అని చెప్పేసి ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తయ్య గారు. నేను నవ్వుంటి, మీరు ఎందుకు నవ్వుతున్నారో తెలుసు, మీరు లెఫ్ట్ ఐడియాలజీ, బీజేపీకి రావాలంటే కొంచెం కష్టమే ఉంటుంది, కానీ ఎక్కడ గన్పూర్లో ఎవరు పేరు అడిగినా మీ పేరే చెప్తున్నారు, సో రావాలి మీరంటే. సరే, ఐ హేట్ పాలిటిక్స్ అని ఆయన దగ్గర, ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని చెప్పి, అంటే ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఏంటంటే ఒకవేళ కనుక మా బీజేపీ ఇష్టం లేకపోతే టీడీపీలో నన్ను చేయనివ్వండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. అంటే అప్పటికే దగ్గుబాటి నా దగ్గరికి వచ్చిపోయాడు, అది చెప్పలే. సో ఈ రకంగా నన్నేమో టీడీపీలోకి ఆహ్వానిస్తే నేను ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళలేదు, టికెట్ ఆశపడలేదు. కానీ ఎన్టీ రామారావు దగ్గరికి ఈ కడియం శ్రేయర్ పోయి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. నేను టికెట్ తిరస్కరించిన వాడిని నేను, ఆయన ఆశపడి ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన గెలిచాడు. అయితే నేను ఏ రకంగానైతే నా దగ్గరికి దగ్గుబాటు వచ్చిన సంగతి, ఇక్కడ లోకల్ ఉన్న సంగతి కడియం శ్రేయర్కి తెలుసు. సో కాబట్టి ఆయన నన్ను ఏమంటారు మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా ఎదగకుండా అప్పటి నుండే ఆయన కదవడం మొదలుపెట్టాడు. నాకు ఆయన మీద శత్రుత్వం లేదు, కానీ నన్ను మాత్రం ఆయన శత్రువుగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కానీ నా రాజకీయ అరంగేట్రం దండోరా. ఎందుకోసం అంటే 94లో ఈదుముడిలో జూన్లో 7వ తారీఖు అట్లా పార్టీ పుట్టింది. సో ఆయన వచ్చిన తర్వాత కృష్ణమాదిగా వరంగల్లో ఎంచుకున్నది నన్ను ఎంచుకున్నాడు. దేవుడి దేవాళ్ళు అప్పుడు ఆర్థికంగా డాక్టర్గా అంతో ఎంతో ఎర్న చేస్తున్నాను. ఎక్కడైనా కూడా ఎస్సీలకు సంబంధించిన మీటింగ్లు, అంబేద్కర్ మీటింగ్లో పోయేవాడిని కాబట్టి ఆ రకంగా డైరెక్ట్గా మాదిగానే క్యాప్షన్స్తో రావడంతో నేను ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయ్యి, సో నేను మాదిగని చెప్పుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. బికాస్
ఐ స్టార్టెడ్ ఫస్ట్ పిడియాట్రిక్ నర్సింగ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అది బాగా చెప్పుకోవాలని నాకుండే. ఉమ్, సో ఆ సందర్భంలో అందుకనే నా రాజకీయ అరంగేట్రం అంటే ప్రజా జీవితంలోకి వెళ్ళడానికి దండోరనే. సో దండోర ద్వారా ప్రజా జీవితంలోకి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. ఉమ్, నేను నా కులం తెలిసినాకనే నా దవాఖానకు రండి, లేకపోతే చావండి అన్నంత ఆ, ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే అందరికీ నరసింహారెడ్డి, రామ్ నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, గోపాలరావు, ఇట్లా ఇట్లా అనేక మంది వాళ్ళంతా తోకలు పెట్టుకుంటే నేను ఎందుకు పెట్టుకోవద్దు అనేంత ధైర్యంగా ఆ రోజు తెలంగాణ మన కులం పేరు చెప్పుకోవడానికి ముందు రావడం జరిగింది. అట్లా అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ, నేను ఎంఆర్పిఎస్ అంటే ఏమంటారు అధికార పార్టీ మీదే పోరాటం చేయాలి కాబట్టి టీడీపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ కడియం శ్రేణి మీదే పోరాటం చేసినట్టు అయింది. ఉమ్, సో రాస్తారోకలు చేయడం వల్ల కానీ, నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని తీసేయించడం కానీ, లేకపోతే ఏదైనా మీటింగ్లు పెడితే అక్కడికి కరెంట్ పబ్లిక్ రాకుండా చేయడం కానీ, ఇట్లా లేకపోతే పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేసి పెట్టడం కాబట్టి అట్లా మా ఇద్దరి మధ్యలో రైవలింగ్ బాగా పెరిగిపోయింది. ఉమ్, ఆయనేమో టీడీపీగా, నేను మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం, మాదిగా ఉనికి కోసం. ఉమ్, సో నేను మాది అని చెప్పుకుంటూ నేను తిరిగే క్రమం, ఆయనేమో రాజకీయ పార్టీగా టీడీపీలో ఉండి ఆయన మమ్మల్ని అణచివేస్తే కార్యక్రమం. అట్లా ఉన్న నేను ఈ క్రమంలో 97లో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి పిలుపు వచ్చింది. అప్పుడు నాకు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు రావడం జరిగింది. అది మెయిన్ పేజీలో కవర్ అవడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి ఉమ్, ఆయన ఇక్కడున్న కాంగ్రెస్లతో నన్ను పిలిపించుకున్నాడు హైదరాబాద్. ఆయన ఓకే. పిలిపించుకున్నాడు, నేను పోయాను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. సో అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆయన ఓడగొట్టాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సారీ సార్ అని కామ్గా ఉన్నాను. ఉంటే ఒకవేళ నీకు అవార్డు వచ్చింది కదా, నువ్వు ఢిల్లీకి పోతావు కదా, నేను నిన్ను ఆహ్వానించడం కరెక్ట్ కాదనుకుంటే నేను సోనియా గాంధీతో మాట్లాడతాను, సోనియా గాంధీ ఒక మెసెంజర్ వస్తాడు, నిన్ను తీసుకుపోయి సోనియా గాంధీని కల్పిస్తాడు ఉమ్, అని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పి పంపించడం జరిగింది. అది అక్టోబర్ 13వ తారీఖు 97లో నేను అవార్డు తీసుకోనికి ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఉమ్, అవార్డు తీసుకున్న తెల్లారంగానే సోనియా గాంధీ నుంచి ఒక మెసేంజర్ వచ్చి సోనియా గాంధీ దగ్గర తీసుకొని కల్పించడం జరిగింది. నేను బుకే ఇచ్చేసేవాడే, మీ గురించి చాలా గొప్పగా వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. సో యూ లైక్ పీపుల్ హ్యాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, దట్ టు ఇన్ కాంగ్రెస్, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ. ఉమ్, మీరు ప్రజలకు మరింత సేవ చేయాలంటే మీరు రాజకీయాలకు రావాలని చెప్పేసి సోనియా గాంధీ ఆహ్వానం మేరకు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీలో చేరి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా పార్టీలో చేరి 99 నుంచి ఇంకా మొదటిసారి పోటీ చేయడం కూడా జరిగింది. 99లో ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింది 99. సో అందుకనే కడియం శ్రీ టీడీపీ రాజకీయ పరంగా ఆయన వస్తే, నేను సామాజిక కోణంలో దండోర ద్వారా రాజకీయాలకు రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్, ఎప్పుడు కూడా నుప్పు ఉప్పు లాగానే మా ఇద్దరి మధ్యలో. ఓకే. కారణం ఏదైనప్పటికీ కొన్ని రోజు స్తబ్దతగా అంటే మా పార్టీలో వచ్చి ఆయన బీఆర్ఎస్ పార్టీలో 2014లో చేయి 2023కు మాతో ఉన్నాడు కాబట్టి ఇక ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టినట్టు ఇద్దరం ఒకటే పార్టీలో ఉండి అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలే. ఉమ్, కానీ ఆయన 2004 నుండి మొన్న 23 వరకు ఆయన ప్రజా జీవితంలో లేడు. అంటే నామినేటెడ్ పోస్టులలో ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్సీ ఉన్నాడు, తర్వాత మళ్ళా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అండి. ఏదైనప్పటికీ కూడా గణపురంలో అడుగుపెట్టని కేసీఆర్ గారే చెప్పారు, ఉమ్, నీ నియోజకవర్గం ఎవరు ఏలు పెట్టడు అని చెప్పిండు. అంత ధైర్యం ఇచ్చిండు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఉన్న 3.5 సంవత్సరాలు ఆయన గణపూర్లో అడుగు కూడా పెట్టకుండా ఆయనను దూరం ఉంచడం జరిగింది. సో మళ్ళీ 2018 నా ఆఖరి ఎన్నికల్లో కూడా మళ్ళీ 37,000 మెజార్టీతో గెలిచాను. కడియం శ్రేరి 4,000 మొన్న 15,000తో గెలిచాడు. ఆ 3 కలిస్తే కూడా మొన్న 7,000తో గెలిచాడు. మొత్తం కలిస్తే 15,000 ఉమ్, అనే రాజకీయ నాయకులు ఎత్తులు జిత్తులు తప్ప ఆయనకు ప్రజాబలం లేదన్న దానికి నిదర్శనం. 4,000 మొన్న 7,000 కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అందరం చేయడం వల్లనే గెలిచాడు. అంతకుముందు టీడీపీ నుంచి 4,000. సో నేను ఆయన మీద గెలిచినాయి మొత్తం 4 సార్లు అనుకున్నా. మొదటిసారి 12,000, తర్వాత 58,000, మళ్ళీ 33,000, మళ్ళీ 37,000. మొన్న 18లో కూడా నేను 37,000తో గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన భక్తి రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు జిత్తులు ఇవన్నీ ఆయన. నేను ప్రజానాయకుడిని, ఉరికి ఫస్ట్ రావాలనుకున్నా కానీ కాళ్ళు ఇరుగొట్టి ఫస్ట్ రావాలనుకోండి. ఆయన ఇరుగొట్టి ఆడనే గడవాడు మెల్ల నడిచిపోవచ్చులే అనే రకం ఆయన. అది మా ఇద్దరి మధ్యలో తేడా. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొన్న 2023లో కూడా
నా టికెట్ నేను పోటీ చేయాలా, ఎందుకంటే నేను చేసిన ప్రజాసేవతో తెలంగాణలో 10 టీఆర్ఎస్ గెలుతుందంటే 10లో గణపురం ఒకటి ఉంటుంది. ఉమ్, సో కడియం శ్రేయని బ్లాక్మెయిల్ చేసి ఒకవేళ కనుక నాకు టికెట్ ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, లేకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతామని చెప్పేసి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందు నన్ను పిలిచి కేసీఆర్ గారు పిలిచి రాజా గిట్ట బ్లాక్మెయిల్ చేస్తాను ఏం చేద్దాం, ఇప్పుడు ఎన్నికల ముందు ఆయన డిప్యూటీ సీఎం సీనియర్ లీడరు, ఈ టైంలో కనుక పోతే పార్టీకి నష్టం జరుగుతుంది, ఇప్పుడు స్టేట్ రైతు బంధు చైర్మన్గా ఉండి ఇప్పుడు రేపు గెలుస్తాం ఎట్లాగో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి చేసుకోవచ్చు మనము, ఈసారి ఎమ్మెల్యే ఆయన ఉంటాడు, సో నువ్వు ఆయన గెలిపించి నా చేతిలో పెట్టే బాధ్యత నీకు అప్పచెప్తున్నా, జనగాం ఇన్ఛార్జి తీసుకోవాలి, పల్ల రాజేశ్వరిని గన్పూర్ 2 గెలిపించాలని చెప్పేసి నాకు కేసీఆర్ గారు ఆదేశిస్తే అభివక్త వరంగల్ జిల్లా 12 ఉంటే ఈ 2 మాత్రమే గెలిచినాయి. ఉమ్, అంటే వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్, ఎట్లా ఓన్ చేసుకోవడం, ఆడడం పాడడం మాట్లాడడం అవసరమైతే దప్పు కొట్టడం ఏదైనా చేసి మన ఎలక్షన్లో గెలిపించేటట్టు చేస్తూ ఉండడం వల్లనే నేను 4 సార్లు గెలవడం కాకుండా 5వసారి కూడా ఇప్పుడు కడియం సార్ నా రూపంగా ఆయన గెలిచాడు. రాజేశ్వర రెడ్డి గారిని కూడా అక్కడ గెలిపేయడం జరిగింది. ఓకే. ఆడ తర్వాత మళ్ళీ ఎంపీ ఇస్తారని ఎంపీ కోసము మళ్ళీ పోతే 5 నిమిషాల ముందు వరకు నా పేరు అన్నారు. అంతకుముందు కడియం శ్రేయర్ బిడ్డకు మళ్ళీ కడియం శ్రేయర్కి అత్యాశ, ఆయన కులం పేరు చెప్పుకోవడానికి నేను ఇప్పుడు ఎట్లయితే మాదిగా ఎన్నిసార్లు చెప్పాను, ఆయన బైండ్లా, సో ఆయన బైండ్లా అని చెప్పుకోడు, ఉమ్, కాస్ట్ పేరు చెప్పాడు, కానీ తెలంగాణ మొత్తంలో 13,000 మంది, వరంగల్ అవ్యక్త వరంగల్లో 600, గణపురానికి వస్తే 170 మంది వాళ్ళ పాపులేషన్. ఓకే. సో నా జాతి దగ్గర 33,17,000 జనాభా నాది. ఉమ్, గణపురంలో 35% ఇక్కడ ఎస్సీలే. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, దాదాపు 6,660 మంది ఎస్సీ వాళ్ళే, అంత పెద్ద కమ్యూనిటీ ఇక్కడ మాదిగా కమ్యూనిటీ ఎస్పెషల్లీ. సో అట్లా ఆయన ఉన్న ఇంత చిన్న కమ్యూనిటీ బైండ్ల కమ్యూనిటీ, ఆయనకు టికెట్ ఇచ్చుడే ఎక్కువ, ఇట్లా ఈ 30 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాడు ఎస్సీ రిజర్వేషన్ మొత్తాన్ని ఇక్కడ, మళ్ళీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ కావాలనడం అసలు ఎవరు ఏమంటారు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ కేసీఆర్ యాక్సెప్ట్ చేసి బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చిండు, ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ ఇచ్చిండు, తర్వాత వాళ్ళ ఇంటికి భోజనం పెట్టి అల్లుడికి బిడ్డకు ఆయన భోజనం తిన్నాక తెల్లారంగా హరీష్ రావు దగ్గర పోయిండు, కేటీఆర్ దగ్గర పోయిండు, నేను కాంగ్రెస్ మీద పోటీ చేస్తుంది నా బిడ్డ, డబ్బులు కావాలంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిండ్రు, అన్ని మూట కట్టుకున్నాడు. తెల్లారి వరకు రేవంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఏం చేస్తారు చెప్పు, మొత్తం కూడా అది ఆధారాలు ఇవ్వంటున్నాడు కదా సార్, ఆధారాలు చూపించండి అంటున్నారు. ఇప్పుడు రాజకీయాలలో ఎలక్షన్లలో ప్రతి ఇంటికి పైసలు ఇస్తారు, ఆధారాలు చూపించాలి, పార్టీ ఫండ్ కూడా ఇస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పార్టీ ఫండ్ ఇస్తారు, దానికి ఆధారం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తారు, బీజేపీ వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తారు, అట్లా బీఆర్ఎస్ కూడా పార్టీ ఫండ్ ఇస్తుంది. ఓపెన్ గా కేసీఆర్ చెక్కే ఇస్తాడు, కేసీఆర్ గారు నామినేషన్ బీఫామ్ ఇచ్చిన చెక్కే ఇస్తాడు, డబ్బులు అవి ఖర్చు పెట్టాలని కూడా చెప్తారు. అది ఎందుకంటే పార్టీకి ఫండ్ ఉంటుంది, ఇప్పుడు డొనేషన్స్ వస్తాయి, పార్టీ డొనేషన్స్ వస్తాయి, ఈ అభ్యర్థులకు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అట్లా ఆయన తీసుకున్నాడు, ఆయన మళ్ళీ పైసలకు అమ్ముడు పోయిండు, కడియం శ్రీ అంటాడు పైసలకు అమ్ముడు పోయి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. నేను నా బిడ్డ కేశవరావు బిడ్డ, మేము నలుగురం కనుక పార్టీ వదిలిపెట్టిపోతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ కుప్ప కూలిపోతుందని రేవంత్ రెడ్డి దగ్గర నమ్మబలికి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ రకంగా నమ్మక ద్రోహం, ముట్టి నమ్మక ద్రోహం కాదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేంత నమ్మక ద్రోహం చేసిండు. తర్వాత ఎంపీ టికెట్ కూడా నాకు కాకుండా ఎప్పుడైతే కడియం శ్రేయర్ పార్టీ మారిండో కేసీఆర్ గారు నన్ను గన్పూర్ ఇన్ఛార్జ్ గుండు రాజయ్య, 3 నెలల్లోనే ఎలక్షన్లు వస్తాయి, యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపుల చట్టం ఇప్పుడు పగడ్బందీగా రాహుల్ గాంధీనే రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు, కాబట్టి తప్పకుండా ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, కడియం శ్రేయర్ పోతాడు, 3 నెలల ఎలక్షన్లతో నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు మా డాక్టర్ సుధీర్ కుమార్కి ఇప్పుడు అనుకో కానీ జిల్లా పరిషత్ చైర్మన్ టికెట్ ఇస్తున్న ఎంపీ టికెట్ ఆయన గెలిపియాలి, నువ్వు స్టార్ కంపెనీగా ఉండంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా ఒబిడియంట్గా ఉండి 2 అభ్యర్థులను గెలిపించిన, నాకు ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కూడా నేను ఆయన విజయం కోసము స్టార్ కంపెనీగా తిరిగాను. సో ఆ రకంగా 2 సార్లు బీఆర్ఎస్లో త్యాగం చేసిన, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టిన, అంతకుముందు డిప్యూటీ సీఎం తీసేసినా కూడా ఒబిడియంట్గా కేసీఆర్ పడి ఉన్నా.
అంటే 4 సార్ల పార్టీకి ఒబీడియంట్‌గా ఉన్నా కాబట్టి, ఈరోజు తెలంగాణ మొత్తానికి కూడా ఒక ఏమంటారు వీర విధేయుడిగా ఉంటాడు డాక్టర్ రాజా కేసీఆర్ గారికి. నమ్మిన బంటు అని చెప్పేసి ఆ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా అనేక రకాలుగా త్యాగాలు చేసి ముందుకు రావడం జరిగింది. కడియం శ్రేణి అనేక రకాలుగా మోసాలు చేసి రాజకీయాల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. అది మా ఇద్దరి మధ్యలో ఉన్న తేడా. ఓకే. అసలు మొన్నటి ఒక ప్రెస్ మీట్‌లో విన్నదేంటంటే, దళిత దొర అని మీరెందుకు కామెంట్ జేయాల్సొచ్చింది? ఒక మొన్న కాదు, ఆయనను 94 నుంచెళ్ళి 2004 ఆయన ఎప్పుడైతే టీడీపీలో 9.5 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్‌గా ఉన్నాడు. ముందేమో మార్కెట్ మినిస్టర్ ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కి టికెట్ తెచ్చుకొని మార్కెట్ మినిస్టర్ అయ్యిండు. 6 నెలలు దాటకముందే వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు మీదకి చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల చొచ్చిండు. అక్కడ పోయిన తర్వాత సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు, ఇరిగేషన్ మినిస్టర్ అయ్యిండు. 3 సార్లు మినిస్టర్ అయ్యిండు. సో అప్పుడు మొత్తము వాజ్ ద ఓన్లీ మినిస్టర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఆ రకంగా ఆయన నిరంకుశ పాలన, హ్మ్. అక్రమ అరెస్టులు, అహంకారం, ఆయన బిహేవియర్‌ని బట్టి నక్సలైట్లు ఆయనను దళిత దొర అని పేరు పెట్టారు. ఓకే. నక్సలైట్లు ఇది దళిత మీరు దొర పెట్టిన పేరు గాదు. కాదు. నక్సలైట్లు దళిత దొర అని పెట్టిండు. అంటే గణపురం నియోజకవర్గంలో దాదాపు 160 మంది దళిత బిడ్డలను, నా జాతి బిడ్డలందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం కానీ ఎన్కౌంటర్ కూడా చేయించారు. వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రాకపోతే పోలీసులతో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆ ఇంట్లో అన్నలొచ్చి పడుకుంటున్నారని తప్పుడు అభియోగంతో అనేక నెలలు జైళ్ళల్లో పెట్టిన పరిస్థితి. కాంగ్రెస్ సంబంధించిన ఆహ్, సర్పంచులుంటే జన్మభూమి నడిపియకపోయేది ఉంటే వాళ్ళను మొత్తం గుట్ట మీద తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారని బెదిరించి అట్లా బలవంతంగా చేసే కార్యక్రమం. ఆ రకంగా దళిత దొర అనే పేరే కాకుండా ఆయనకు కల్నాయక్ అని కూడా ఇంకొక బుక్కే రాసిండ్రు ఆయన మీద. కల్నాయక్ ఎందుకంటే అవినీతికి తిమింగలం సామ్రాట్ లెక్క. హ్మ్. ఆయన ఏ శాఖలో ఉన్నప్పుడు ఏమేమి అభియోగాలు వచ్చినాయి, ఏమేమి అక్రమాలకు పాల్పడ్డాడు. మొదటిది మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇల్లు కిటికీలకు గోనె సంచులు, గచ్చు నేల, అలాంటి కాళ్లకు ప్లాస్టిక్ స్లిప్ అన్న పరిస్థితి కాంచెల్లి 6 నెలలు దాటకముందే 2 అంతస్తుల భవనం అయిపోయింది. మరి మెరిసే సపాది బండలు వచ్చినాయి. తర్వాత కిటికీలకు మెరుపు గుడ్డలు వచ్చిన పరిస్థితి అయింది. అది అయిపోయినాక నెక్స్ట్ రెండోది సోషల్ ఫేర్ మినిస్టర్. సోషల్ ఫేర్ మినిస్టర్‌లో హాస్టల్ ఉండవు, విద్యార్థులు ఉండరు. 10% ప్రతి బిల్లులో కమిషన్. హ్మ్. ఇక్కడ వాళ్ళ చిన్నమ్మ కొడుకని పద్మశాలి ఒక ఆయన బలరాం, గోరింట బలరాం అని ఇక్కడ జెడ్పీటీసీ ఉండే గణపూర్లో. వాళ్ళ చిన్నమ్మ కొడుకు అని చెప్పుకునేటోడు. ఆయన మీడియేటర్‌గా ఉండి పెద్ద ఆ రోజు వార్తా పేపరు పెద్దది. పబ్లిసిటీ అయిన పేపర్ ఆ రోజులలో. ఎక్కువ పేపర్స్ వచ్చేది. దాంట్లో సగం మొదటి పేజీలో గోరింత బలరాం కొండంత అయ్యాడు. హ్మ్. ఎందుకు కొండంత అయ్యాడంటే 10%లో 2% గోరింత బలరాం తీసుకుంటాడు. 8% కడియం శ్రేయ తీసుకుంటాడు. ఓకే. 10% తీసుకోవాలి. అది ప్లేట్లు కొన్నా, బాక్సులు కొన్నా, దుప్పట్లు కొన్నా, ఏది కొన్నా కూడా. హ్మ్. ఆ పైసలన్నీ హవాలా ద్వారా మలేషియా, సింగపూర్‌కు పంపించి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ బినామీ పేర్లతోటి ఆస్తులు సంపాదించుకున్నాడు కడియం శ్రేయది. ఇది సోషల్ ఫేర్ మినిస్టర్ అప్పుడు. మూడోది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి డీఈఓ అప్పుడు 23 జిల్లాలకు డీఓకి ఒక్కొక్క డీఓ దగ్గర 2 కోట్లు, ఆ రోజులలో 2 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చుడు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అనేక అక్రమాలు స్కూళ్ళు, కాలేజీలు పర్మిషన్లకు విపరీతం డబ్బులు తీసుకున్నాడు. తర్వాత నాలుగోది ఇరిగేషన్ శాఖ. ఇరిగేషన్ శాఖలో హైడల్ ప్రాజెక్టుకు ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టుకు 5 కోట్లు తీసుకొని జల విద్యుత్తు స్టార్ట్ చేయడం కోసం 5 కోట్ల రూపాయలతోటి దాదాపు 10ల సంఖ్యలో ఇవ్వడం వల్ల అట్లా డబ్బులు జమ. ఇవన్నీ కూడా నక్సలైట్ సంస్థ వాళ్ళు కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక బుక్ ఇచ్చారు. కల్నాయక్ అని ఒక బుక్ తయారు చేసి పక్షపత్రిక 15 రోజులకు వచ్చే పత్రికలో ఈ టెడ్డి కల్నాయక్ అని చెప్పేసి ముఖం వరకు అట్లే ఉంటుంది అనుకో, మళ్ళీ నల్లగా పెట్టేసి కల్నాయక్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి లోపల మొత్తం కూడా ఆయన పుస్తకమే రాసి. ఓకే. అంటే అదేమో అవినీతి మీద, అది ఇదేమో ప్రవర్తన మీద. దళిత దొర ఏమో ప్రవర్తన మీద, అది కల్నాయక్ అనేదేమో ఆయన అవినీతి పైన. మొన్నెందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 సంవత్సరాలు కుక్కిన పేన్లు ఎక్కున్నాడు. అంటే ఇట్లాంటి ఏమి దౌర్జన్యాలు చేయడం కానీ అహంకారాన్ని చూసే పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి.
ఉమ్, సో నేను 2004 నుండి 2023 వరకు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇక్కడ అధికారంలో ఉన్నవాడిని. నేను అటు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు. ఆయన మళ్ళీ ఎప్పుడైతే 23 డిసెంబర్ గెలిచిండో మళ్ళీ ఇక్కడ నిరంకుశ పాలన మొదలైంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్కి పోయిండో ఇక్కడ నిర్బంధం మొదలైంది. మళ్ళీ ఉమ్, మళ్ళీ పోలీసుల ప్రహారలో ప్రోగ్రాం చేసుకుంటున్నాడు. 6 కిలోల సన్నబియ్యం ఇవ్వడానికి 60 మంది పోలీసులను తీసుకొని పోయే కార్యక్రమము. ఉమ్, చిన్న చిన్న ప్రోగ్రాంలకు మొన్న మార్కెట్లో ప్రోగ్రాం అయితే 250 మంది పోలీసులను తీసుకొని కార్యక్రమం చేసిండు. తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలే, మేము గెలిపించిన ఎమ్మెల్యే అని ఫ్లెక్స్ పెడితే మొత్తం అందరిని అరెస్టులు చేసే కార్యక్రమం. తెల్లారంగా దిష్టిబొమ్మలు నువ్వు రాజీనామా చేయి, లేదా పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవి రాజీనామా నువ్వు తిరుగు అని చెప్పేసి వివిధ గ్రామాలలో, అన్ని గ్రామాలలో ముక్కుమడిగా ఆయన ఏమంటారు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటే పోలీసులు తీసుకుపోయి అక్కడ నిర్బంధించడం జరిగింది. దాదాపు 16 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. అంటే మళ్ళీ నిర్బంధం స్టార్ట్ అయింది. ఈ 2 సంవత్సరాలలో మళ్ళీ నిర్బంధం స్టార్ట్ అయినాయి. ఓకే. అక్రమ కేసులు మొదలైనవి. సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టించుడు, 14-15 రోజులు కూడా జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి మళ్ళీ దళిత దొర పోకళ్ళు కనబడతా ఉన్నాయి. ఆ రోజు నువ్వు ఎట్లయితే ప్రవర్తించినవో మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పోయిన తర్వాత మళ్ళీ కార్యకర్తల మీద పగ తీసుకుంటున్నావు. తగదు కడియం శ్రేణి, కార్యకర్తల జోలికి పోకు. ఏమన్నా ఉంటే నువ్వా నేనా తేల్చుకుందాం, అంతేగాని కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు 1-2 గ్రామాలతో అయిపోయింది, కానీ రేపు 143 గ్రామాలని, మున్సిపాలిటీని మొత్తం 146 గ్రామాలు ఉన్నాయి. మొత్తం ప్రతి ఊర్లో నీ దిష్టి బొమ్మను మరి ఏలాడదీస్తాం బిడ్డ అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే సార్ మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి టికెట్ వస్తుందా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎంపీ ఎన్నికలకు వచ్చిన ప్రచారంలోకి వచ్చినప్పుడే ఉమ్, తప్పకుండా మొత్తం కార్యకర్తలందరూ ఓడి అల్లరి చేస్తూ ఉన్నారు. ఉమ్, కడియం శ్రీ ద్రోహి, ద్రోహి, నమ్మక ద్రోహి, ఉమ్, తిన్నింటి వాసాలు లెక్కన ఆగండి ఆగండి అని చెప్పేసి తప్పకుండా కడియం శ్రేరి ఉమ్, నీచుడు, ఆయనకు రాజకీయ సమాధి కట్టాలి. ఉమ్, 3 నెలల్లో తప్పకుండా బై ఎలక్షన్ వస్తాయి. ఉమ్, యాంటీ డిఫెక్షన్ లాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఉమ్, అటు రాజీనామా చేయక తప్పదు. మళ్ళా గణపుల ఎలక్షన్లు వస్తే రాజయ్య నువ్వే ఎమ్మెల్యే అని చెప్పేసి ఎంపీ ఎన్నికలప్పుడే కేసీఆర్ ప్రకటించుకోవడం జరిగింది. ఓకే. అనేక సందర్భాలలో తెలంగాణ భవన్లో పెద్దలు కేటీ రామారావు గారు వివిధ జిల్లాలకు నేను ఆయనతో ప్రచారం పోయినప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ 3 నెలల్లో 2 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, ఉమ్, తప్పకుండా కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ అజయ్ గారు, మాజీ డిప్యూటీ సీఎం అని ఇట్లా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఓకే. ఇవాళ ఇక్కడ కడియం శ్రేణిని ధీటుగా తట్టుకోవాలన్నా, ఉమ్, లేదా నన్ను ఎవరైతే కడియం శ్రేణికి మొగోడు మిండెడు అంటారు కదా మోటు భాషలో, ఉమ్, ఎవరంటే డాక్టర్ రాజయ్య కడియం శ్రేణికి తగిన మిండెడు అని మొత్తం గణపూర్ నియోజకవర్గం అంతా కూడా అనుకుంటారు. కాబట్టి తప్పకుండా ఇక్కడి విషయంలో ఆలోచన ఏం లేదు. బై ఎలక్షన్ రావాలే తప్పకుండా. ఆయన నేను తెలుసుకోవాల్సింది మాత్రం ప్రజలందరూ ఆవురు అంటే ఎదురు, ప్రజలందరూ అంటే నాట్ ఓన్లీ గన్పూర్ కాన్స్టిట్యున్సీ, యావత్ తెలంగాణ బిడ్డలందరూ కూడా గణపురం మొక్కనే చూస్తున్నారు. 10 ఎలక్షన్లలో 9 ఎలక్షన్ల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఓకే. గణపురంలో ఏమవుతుందో చూడాలనే ఇంత బాగా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితులు. అన్నా ఎప్పుడు వస్తున్న ఎలక్షన్లు మేము మీ దగ్గరకు వచ్చి పనిచేస్తామని చెప్పేసి అనేక మంది మరి ఫోన్ చేసే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చూద్దాం. ఇప్పటికీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి నేను గేట్లు తెరిచేసినా అందరు రండి నేను తెలిసేస్తే ఎవరు ఉండరు అక్కడ అంటే మొత్తము 25-30 వస్తారు అనుకుంటే 10 దగ్గర ఆగిపోయింది. ఉమ్, 2/3 ఒక గ్రూప్ లెక్క అయితే పార్టీలో జాయిన్ అయితే ఎలక్షన్ రాకపోతుండే, మింగిల్ అయిపోయేది ఉంటే. అట్లా కాలేదు కాబట్టి 10 మందితో ఆగిపోయింది. కాబట్టి యాంటీ డిఫెక్షన్లో తప్పకుండా మీద వర్తించాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత సిగ్గులేని పని చేస్తున్నాడంటే ఆయనే పార్టీలోకి తీసుకొని ఇప్పుడు ఏమని చెప్పిస్తున్నాడో పిలుచుకొని, అంటే మేము అభివృద్ధి కోసమే సీఎం దగ్గరికి పోయినాము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమే అని చెప్పేసి నిస్సిగ్గుగా మరి సిలిక పలుకులు స్పీకర్ దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉండరు. ఉమ్, వీళ్ళందరూ మాట్లాడడం ఒక ఎత్తు, కానీ కడియం శ్రీహరి లాంటి నమ్మక ద్రోహి ఆయన మాట్లాడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. ఎందుకంటే కడియం శ్రీహరి అంటే కుమ్మరి పురుగు ఏం చదువు ఊరికి ఆడుతూనే ఉంటా ఉంటుంది, తిడుతూనే ఉంటాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎవ్వరిని పడితే బీఆర్ఎస్ పార్టీ
అరే 10 ఏళ్ళు అన్ని ఉన్నప్పుడు అన్ని నువ్వే ఉన్నావు, కేసీఆర్ పక్కనే ఉన్నావు కదా, అప్పుడు నీకు అవపడలే. ఇప్పుడు కొత్త ఆయన మొత్తం కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టే కార్యక్రమాలు చేస్తుంటాడు. ఉమ్, ఇక్కడికి వస్తే నన్ను అదే పని చేస్తుంటాడు. కాబట్టి ఆయన ఏమి చేసినా కూడా ఆయన చివరికి వచ్చి మొన్న స్పీకర్కి అఫిడవిట్ ఇచ్చిండు. ఉమ్, అంటే 8 మంది ముందు ఇచ్చారు, ఇద్దరు ఇయ్యలే, కడియం శ్రేణి దానం నాగేందర్ ఇయ్యలే. కడియం శ్రేణి అఫిడవిట్ ఏమని ఇచ్చారంటే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నా మెంబర్షిప్కు రాజీనామా చేయలేదు, నేను ఎమ్మెల్యే పదవిలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నా బాసు, ఉమ్, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. మొత్తం తెలంగాణ అంతా నింబరపోయింది. ఉమ్, ఈయనేది తెల్లాలైతే కండువేసుకొని తిరుగుతాడు. ఇప్పుడు రోడ్డు మీద పోస్టర్లో పడితే మొత్తం కాంగ్రెస్ కండుతోనే ఉంటాయి. మీరు వచ్చిన దారి మొత్తంలో కూడా కడేసేది కాంగ్రెస్ కండు వేసుకొని కనబడుతుంది. మరి ఎక్కడ బాయ్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు, నువ్వు అటు కాదు ఇటు కాదు ఏదో చెప్పాలి కదా. అంటే ఆయనకు నేను టాల్ మీద అంటాడు. ఏమిట్లో టాల్ నువ్వు, ఫిరాయింపుల్లో టాల్ అన్నాడు. ఎన్టీ రామారావుకి ఎన్ని పొడి పొడిచినావు, తర్వాత చంద్రబాబు నాయుడుకి ఎన్ని పొడి పొడిచినావు, తర్వాత కేసీఆర్ని ఎన్ని పొడి పొడిచి వాళ్ళ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నావు. రేపు బిడ్డకు ఎంపీగా ఉన్నది కదా, నువ్వు చిన్న కమ్యూనిటీ నుంచి డాక్టర్ అయినామ్మా, నీకు మంత్రి పదవి ఇస్తారా అని కనుక మోడీ పిలిస్తే జంపు జలాని తల్లి బిడ్డ ఇద్దరు కలిసి బీజేపీ పోయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఆయన చరిత్ర మొత్తం కూడా ఫిరాయించుకుంటూ అవకాశవాదంగా పొద్దుతిరుగుడు పువ్వు లెక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయినట్టే కనిపిస్తూ ఉంటుంది. నిస్సిగ్గుగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు, అక్కడేమో స్పీకర్ దగ్గరికి పోయి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నా బాస్ కేసీఆర్ గారు, నేను రాజీనామా చేయాలంటే అంతకంటే సిగ్గుమాలిన ఇంకా చర్య ఏముంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు ఇక్కడ స్పీకర్ నుంచి వెళ్ళి తప్పించుకున్నాడు. కానీ యాంటీ డిఫెక్షన్ లాను అమలుపరిచి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు, అక్కడ హైకోర్టు కానీ లేదా న్యాయ వ్యవస్థ చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ, హైకోర్టు ముందున్నది. హైకోర్టు సుప్రీంకోర్టు మొన్న కలకత్తాలో కూడా ఒక ఎమ్మెల్యే ఇట్లే స్పీకర్ ఏం కాదని అంటే అక్కడ పోయిన తర్వాత ఆయనను బహిష్కరించడం జరిగింది. 6 సంవత్సరాలకు బహిష్కరించడం జరిగింది. తప్పకుండా జర్రా ఆలస్యం అయితే కావచ్చు కానీ తప్పకుండా కడియం శ్రేణికి శిక్ష పడుతుంది. ఒకవేళ కనుక కొంచెం సిగ్గుని కాపాడుకోవాలంటే ఆయన రాజీనామా చేస్తే కొంచెం మిగులుతుంది, కొంచెం సిగ్గు మిగులుతుంది. లేకపోతే అతను మొత్తము ఏమంటారు, ఇంకా ఆయనను ఏమన్నా తెలియట్లేదు కానీ మొత్తం ఆయన బహిష్కరించడానికి ఏముంటుంది చెప్పు. అరే చావుకు కాటికి అందిండు కదా, 74 ఏళ్ళు అని చెప్పుకుంటున్నాడు. ఈ వయసులో కృష్ణారామ అనుకుంటే ఏదో ఆశ్రమంలో ఉండే మనిషి ఇవాళ ఆయన ఇంకా రాజకీయాలు చేస్తానేను అన్నట్టు మరి ఎత్తులు జిత్తులు వేసుకుంటూ పదవి కాపాడుకోవడానికి గణపురం నియోజకవర్గ ప్రజలను ఆగమాగం చేస్తున్నాడు. రేపు ఎటు తిరగాలి. ఇప్పుడు నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటూ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ రేపు ప్రచారం ఎవరి పక్కన చేయాలి, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేయాలా లేదా కాంగ్రెస్ మారిందని చెప్పుకుంటున్నావు అక్కడి నుంచి వెళ్ళి చేయాలా? అథెంటిక్ ఏది? ఇవాళ అసెంబ్లీ చూస్తే కడియం శ్రేణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని పడుతుంది బోర్డు. ఈయన పోయి కూడా అదే చెప్పిండు. గెలిపించిన వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, నిన్ను ఓడగొట్టుకోవాలన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళతో కలిసి నువ్వు ఎట్లా పనిచేస్తావు? నేను గెలిపించి కష్టపడి రక్తాన్ని చెమట చేసుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గెలిపిస్తే వాళ్ళని ఓడగొట్టడానికి కానీ మొన్న జైలుకి పంపేయడానికి కానీ నేను పోలీస్ స్టేషన్లో 10 గంటలు కూర్చుని పెట్టడానికి నీకు ఎట్లా న్యాయం అనిపించింది? అందుకని తప్పకుండా కడియం శ్రేణికి పాపం తగ్గుతుంది. పాపం పండే రోజులు దగ్గర పడ్డాయి. 2023 ఎన్నికల్లో మీకు టికెట్ రాకపోవడానికి గల కారణం ఏంటి సార్? 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో నేను చెప్తాను, 2-3 కారణాలు ఉన్నాయి మీరు అనుకునే ప్రశ్న. ఒకటేమో కడియం శ్రేణి ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ప్రతిసారి 99 ఎలక్షన్ల నుంచి వెళ్ళి కడియం శ్రేణి ఎలక్షన్లు వచ్చినాయంటే అనేక అభియోగాలు చేస్తాడు. ఆయనేమో అధికార పార్టీలో ఉన్నాడు, నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు ఆయన మీద ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను విమర్శించకపోయేది, ఆయనే నన్ను విమర్శించే కార్యక్రమం చేసేది. ఆయన విమర్శించినప్పుడల్లా నాకు మెజారిటీ పెరుగుతూ వచ్చింది. సో మొన్న 23వ ఎలక్షన్లలో నా మీద ఇది టికెట్ రాకుండా ఉండడం కోసం ఆయన వేసిన ఎత్తుగడలో సర్పంచ్ నవ్య. సో సర్పంచ్ నవ్య అనటమే నేను గెలిపించిన నా మాదిగ బిడ్డ. ఆమె నా వర్గానికి సంబంధించిన మహిళ చుట్టం కూడా. సో ఆమెను గెలిపించిన తర్వాత కడియం శ్రేణి సిడిఎఫ్ ఇస్తారని చెప్పేసి 15 లక్షల పండించి అటు మొక్కని ఆమె వర్గంలోకి తీసుకుపోవడం జరిగింది. కానీ ప్రోటోకాల్ మాత్రం నాకు ఉంటుంది. అంటే శిలాపలకాలు పెట్టాలన్నా కూడా ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ ఉండదు, ఎమ్మెల్యేనే ప్రోటోకాల్. ఆయన శిలాపలకాలు పెట్టకుండానే పనులు చేసే కార్యక్రమం చేసేది. ఆ క్రమంలో మండలాధ్యక్షుడు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర సర్పంచ్లు, ఎంపీటీసీలు నీకు ప్రోటోకాల్ ఉన్నది సార్, నేను టికెట్ ఇచ్చి నిన్ను సర్పంచ్ చేసి గెలిపిస్తే
నువ్వు కడియం శ్రేయతో తిరుగుతున్నావు, ఉమ్, మేము డాక్టర్ రాజయ్య దగ్గరికి వెళ్ళట్లేదా? ఉమ్, రేపు ఈ సర్పంచ్ అయిపోయినాక మళ్ళీ ఎంపీటీసీ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, మండలాధ్యక్షురాలు కావాలన్నా కూడా ప్రోటోకాల్ ప్రకారం రాజయ్య దగ్గరికి రావాలి నువ్వు అని చెప్పేసి మేమందరం పోతలేమా? ఉమ్, పలానా 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 10 పేర్లు చెప్పి మేమందరం పోతలేమా? మేము మహిళలేమే కదా, మేము అందరం పోతున్నాం కదా, నువ్వు వస్తే ఏమైతుంది ఉమ్, అని ఉమ్, మిగతా వాళ్ళందరూ అడగడంతో ఈమె తీసుకుపోయి ఉన్నది ఉన్నట్టు మళ్ళీ కడియం శ్రీధర్ తీసుకుంటే దాన్ని బూమెరాంగ్ అయ్యేటట్టు ఏం చేసాడు ఆయన, ఏం చేసాడంటే నువ్వు అట్లే ఉండు అని చెప్పేసి ఆమెను డబ్బులు కొని, ఉమ్, సో నన్ను ఇగో ఇట్లా రమ్మంటాను ఉమ్. అని చెప్పేసి మొత్తం ప్రెస్ను, ఇదంతా ఎస్పెషల్లీ ఫాల్స్ ఎలిగేషన్స్ సోషల్ మీడియా సార్. చెప్తా, ఉమ్, సోషల్ మీడియాలో విపరీతంగా అవును, స్క్రోలింగ్ చేయడం అవును. కాకుండా యూట్యూబ్ ఛానల్స్, అన్ని రకాల ఛానల్స్ వాడుకొని చేయడంతో ఇంతలో నేషనల్ మహిళా కమిషన్, స్టేట్ మహిళా కమిషన్ సుమోటోగా కేసు పెట్టడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ కాలేదు, ఉమ్, సుమోటోగా ఎంక్వైరీ చేసేసి సిపిని, ఉమ్, మా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంక్వైరీ ఆఫీసర్ పెట్టేసి ఎంక్వైరీ చేస్తే ఇది ఫాల్స్ అలిగేషన్. ఉమ్, సో ఒక ఎఫ్ఐఆర్ కాలేదు, తర్వాత ఇలాంటి ఎవిడెన్స్ లేదు, ఏమి లేదు, ఇది ఓన్లీ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సృష్టించిన అతనం తప్ప ఇది ఏం లేదు అని చెప్పేసి కొట్టేయడం కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ ఉమ్, మీరేమన్నా ఏమంటారు ఆమె మీద ఏమైనా పరువు నష్టం దావా వేయాలనుకుంటే కూడా మీరు వేయొచ్చు. ఎందుకంటే ఆ, ఇక్కడ ఏంటంటే పరువును పోవడమే కాకుండా తర్వాత అనేక రకమైన మానసిక క్షోభ ఇవన్నీ జరిగినాయి కదా, మీరు మరి అవసరమైతే యాంటీ డిఫమేషన్ షూట్ వేయాలని చెప్పేసి టీపీ గారు అన్న కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క ఆమె మీద నేను నా జాతి బిడ్డ అంబేద్కర్ గారి మీద కూడా ఆనాడు దళితులందరూ కూడా మొత్తం అగ్రకులాలు అంబేద్కర్కి భయపడేది. ఈయన ప్రపంచ మేధావి, ఈయన మాత్రం ఎప్పుడు కూడా నా దళితులు చదువుకోలేదు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, వాళ్ళకి సబ్జెక్ట్ అవగాహనే ఉండదు సమాజం మీద, వాళ్ళ మీద నేను ఎందుకు మాట్లాడుతాను, వాళ్ళ ఉన్నతే నాకు ముఖ్యం. సో అట్లాగే ఎప్పుడు చిన్న చిన్న నా జాతి బిడ్డల మీద నేను ఇప్పటివరకు నా నియోజకవర్గం మీద ఓన్లీ కడియం శ్రీధర్ వర్సెస్ రాజయ్యనే, ఇక్కడ గణపురం నియోజకవర్గ ప్రజలను నేనేమన్నాను, అందులో నా జాతి బిడ్డ కాబట్టి ఆ మీద నేను డిఫామేషన్ చేయడం కానీ అట్లాంటిది ఇక ఎలాంటివి చేయలేదు ఇప్పటివరకు. సో ఆమె తర్వాత మళ్ళీ పైసలు ఇస్తే అప్పుడు రకరకాలుగా మాట్లాడడం జరిగింది. తర్వాత మధ్యలో పోయి కడియం శ్రేయర్ని మరి నా పిల్లలు నేను ఆగం అయిపోయినాం కదా, మాకు సాయం చేయాలంటే గన్మెన్ పిలిచి మళ్ళీ ఒకసారి మీరు ఇంటికి రావద్దని ఎల్లగొట్టిన తర్వాత ఆమె ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య దేవుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, మా ఊరు బాగుపడ్డదంటే ఆ సార్ వాళ్ళనే బాగుపడ్డదని చెప్పింది. తర్వాత సరే ఆర్థికమైన ఇబ్బందులు వచ్చు, మధ్యలో చాలా రీల్స్ తీసింది, చాలా రకరకాలు చేసింది, ఇప్పటికి కూడా అట్లాంటి కొన్ని పనులు చేస్తూ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్లో ఉండడం వల్ల కొంత సినీ ఫీల్డ్ వాళ్ళతోటి రిలేషన్ ఉండడం వల్ల కొంత అట్లాంటి కార్యక్రమాలు చేసింది. అయినా కూడా నేనేమంటానంటే ఎవరు పాపాన వాళ్ళు పోతారు, మనము ఒకరి మీద కక్ష లేకపోతే వాళ్ళని పగబట్టడము ఇట్లాంటిది ఎప్పుడు చేయలేదు. ఆ రకంగానే వాళ్ళకే తెలిసి వచ్చేసింది. కడియం శ్రీధర్కి ఈ రకంగా బుద్ధి వచ్చింది. ఆయన జీవితంలో 30 ఏళ్ళ రాజకీయంలో ఈ సంవత్సరం పడ్డంత క్షోభ, ఎందుకంటే ఎవరు తూ అంటే తూనే పార్టీ మారి కాంగ్రెస్కి పోవడం అనేది, ఇక్కడ గెలిచి అక్కడ పోవడం అనేది, ప్రతిసారి కూడా మరి ఏదో ఒక ఎత్తుగడలతోటి రాజకీయాలకు వచ్చే కార్యక్రమం చేస్తాడు. సో ఆ రకంగా అట్లా వాడుకున్నాడు, పావుగా వాడుకున్నాడు ఆ నవ్య అనే సర్పంచ్ని. తర్వాత ఆయన గెలిచి ఒరగబెట్టింది ఏం లేదు, ఇక్కడ ప్రభుత్వం కూడా రాలేదు. సో కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం అనేది నిజం. అనేక మంది మీద అభియోగాలు వస్తాయి, అభియోగాలు అన్ని ఎప్పుడు కూడా నిజాలు కాదు, అభియోగం ఇది నిరూపణ అయితే అప్పుడు ఆటోమేటిక్గా శిక్ష ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంటుంది, దానికి కోర్టు గిట్టి ఇవన్నీ అట్లాంటివి ఏమి జరగలేదు. సో అది ఓన్లీ అభియోగం మాత్రమే, అది ఎంక్వైరీ దశలోనే అది కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు మాజీ సర్పంచ్ నవ్య గురించి మీరు తీశారు కాబట్టి చెప్తున్నారు సార్, అంత డీఫేమ్ చేసినా కూడా ఆమె మీ రాజకీయ ప్రస్థానం మీద పడింది దెబ్బ మచ్చ అనేది, అయినా కూడా మీరు క్షమించగలగడానికి గల కారణం? నేను చెప్పాను కదా, అంబేద్కర్ ఐడియాలజీ అది. అంబేద్కర్ గారు కూడా ఇప్పుడు ప్రజల నుంచి కూడా మీకు వ్యతిరేకత చాలా వచ్చింది కదా. వచ్చింది, అయిపోయింది కదా. అంటే ఎప్పుడైనా కూడా గులాబీ ఏదో అంటారు కదా, ముళ్ళ బాధకు ఎదుర్కొంటే గులాబీ దొరకదు మనకు. బంగారము మేలిమి బంగారం కావాలంటే వేడిని భరించగలగాల. నిందలు, ఆరోపణలు, అపనిందలు ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయంటే ప్రజలలో ఉండే వాళ్ళకే వస్తాయి. అన్ని మూసుకొని తలుపులు వేసుకొని ఉంటే మనకి ఎలాంటి, నేను డాక్టర్గా ఉండి డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుని ఉంటే పిల్లల వైద్యుడిగా, ప్రజా వైద్యుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినామని, బయటకు పోతే ఇంకేముంటుంది, ఏం రాదు, బయటకు పోతే ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వస్తాయో ఇవన్నీ కూడా ఉంటాయి.
ఎప్పుడైతే ప్రజలలో గుర్తింపు మంచి వస్తుందో అనేక రకాలుగా విమర్శలు, సద్విమర్శలు, అనేక రకాలుగా అభియోగాలు కూడా వస్తుంటాయి. వాటన్నిటిని దీటుకొని ముందు అదే చెప్పిన కదా, ఆయన మీద 58,000తో గెలిచిన ఇవే విమర్శలు చేస్తాయి. అంతకుముందు ఒకసారి చేస్తే 37తో గెలిచిన, అంతకుముందు ఒకసారి 33,000తో గెలిచిన. ఆయన నా మీద గెలిచిండు 4,000, 4,000. మొన్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి 7,000తో గెలిచిండు. ఆయన 3 సార్లు గెలిచింది నా ఒక్క మనకు అల్టిమేట్ ఈజ్ ప్రజల తీర్పే కదా. మీరు అన్నారు ప్రజల వ్యతిరేకత వచ్చింది. ప్రజల వ్యతిరేకత రాలే, నా మీద ప్రజల సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి ఎక్కడ దాకా పోయింది? ఇంతకుముందు నియోజకవర్గం వరకు సానుభూతి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని సానుభూతి అయిపోయింది అని మీరు అనుకుంటున్నారని మేము చెప్తున్నాం. ఆఫ్ కోర్స్ మరి మనిషి తృప్తిగా ఉండాలంటే నేను ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి కదా. ఆత్మవిశ్వాసం అంటే మీ విశ్వాసం కాదు, ముందు నా మీద నాకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. దాన్ని నమ్ముకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఆ రకంగా డెఫినెట్ గా ఒక మరక మంచిదే అని అంటారు కదా, ఒక మరక రావడం వల్ల మన మంచితనం అనేది తెలుస్తుంది. ఏదైనా అభియోగం వచ్చినప్పుడు అభియోగం నిరూపించబడలేదు, అభియోగం కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు, అభియోగం తప్పని సిపినే తేల్చాడు. సో అంత కాకుండా మీరు అన్నట్టు డిఫెమేషన్ షూట్ అయ్యమని కూడా వారు చెప్పినా కూడా నేను వేయలేదు. అంతకంటే ఇంకా దానికి పరాకాష్ట ఇంకేముంటుంది? మన్నింపు గుణానికి యేసు ప్రభు మార్గంలో నడవాలనుకున్నప్పుడు ఆ రకంగా నీ వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఒకటైతే, రెండవది ఒకవేళ సమాధానం గుణం అనేది కూడా మనకు ఉండాలి. అంటే మన్నింపు గుణం ఉండాలి. ఎవరన్నా ఏమైనా చేసిన నా నేచర్ చెప్తున్నాను. అంతేవిధంగా ఒకవేళ తప్పు చేస్తే పశ్చాత్తాపడాలా, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండాలా. తర్వాత అందరికీ మార్గదర్శకంగా పారదర్శకంగా, అంటే అంబేద్కర్ చెప్పినట్టు ఎదిగిన వాళ్ళందరూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాలంటారు కదా. సో డెఫినెట్ గా ఆ లైన్లోనే ఉండే ప్రయత్నంలో భాగమే ఆనాడు ఆమె కానీ ఈరోజు గణపూర్ నియోజకవర్గంలో అనేక సందర్భాలలో కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు పోతూ మరి దళితుడిగా నేను గర్వపడతాను. ఓకే, కేసీఆర్తో కేటీఆర్ గారితో మీకున్న అనుబంధం ఎలా ఉంది సార్ ఇప్పుడు? 100% అండి. ఎందుకంటే కేసీఆర్ గారు అసలు నా రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీ, నాకు రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలా కష్టమైన కూడా ఈ దోతి కట్టుకుంటున్నానంటే, ఈ డ్రెస్ ఉన్నానంటే ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే సింబాలిక్గా నన్ను పిలిచి సోనియా గాంధీ ద్వారా పార్టీలోకి తీసుకొని నాకు టికెట్ ఇచ్చి గెలిపేయడానికి అనేక రకాల ముందు అయినా కాబట్టి ఆయన నాకు రాజకీయ జన్మనిస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టిరా, కడుపులో తలకాయ పెట్టి గెలిపించుకుంటా అని చెప్పేసి నన్ను పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి తీసుకొని ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఈయన కేసీఆర్ నాకు దేవుడు, ఆయన రాజకీయ గురువు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ గురువు అయితే కేసీఆర్ నాకు దేవుళ్ళు అంటాడు. సో ఈరోజు కేటీఆర్ గారు యూత్ ఐకాన్ రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా కేసీఆర్ తర్వాత ఎవరు అన్నప్పుడు మనం కేటీఆర్ అని చెప్పాల్సి వస్తుంది, అంటే వారసత్వం మనం అనుకుంటే. అంతేకాకుండా అపారమైన ఇంటర్నేషనల్ పరిజ్ఞానం, సో సమయస్ఫూర్తి, భాష, తర్వాత అనేక రకాలుగా ఈరోజు మరి తండ్రికి తగ్గ తనయుడిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో గొప్పగా ముందుకెళ్తున్నాడు. సో తప్పకుండా వారిద్దరి నాయకత్వంలో, ఏమంటారు, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో రాబోయే రోజుల్లో వారి అడుగుజాడలని నడుస్తుంటారు. ఓకే, రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ వచ్చే అవకాశం ఉందంటారు? 100% అండి. తినబోతు రుచి ఎందుకు చూస్తారు కదా మీరే, దానికోసం మీరే వచ్చి ప్రచారం కూడా చేస్తారు. అంతేనా? తప్పకుండా. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100% అండి. ఎందుకంటే ఆయన కడియం శ్రేరి గెలిచిన కంచెలు ఒక్క ఊరికి ఒక్కసారి కూడా పోలే. నేను ఒక్కొక్క ఊరికి 5-6 సార్లు పోయినా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. మొన్నటి వరకు రైతన్న కోసము రాజన్న పాదయాత్రని చేశాను. ఎందుకోసం అంటే రైతులకు చెర్లు నింపట్లేదు, కాలువలకు నీళ్ళు ఇవ్వట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి, ప్రాజెక్టులన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి కోసమని రైతన్న కోసం రాజన్న పాదయాత్రని వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు చేసినట్టు నేను పాదయాత్ర చేశాను. తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఇప్పుడు ప్రజలలో ఉన్నాయని చెప్పేసి ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అని ఒక కార్యక్రమం పెట్టి ప్రతి ఊరికి పోయిన, అంటే 10 ఏళ్ళల్లా ఇంటికి ఈరోజు ఫలితాలు ఏమన్నా అంటే కేసీఆర్ ఇచ్చిన ఫలితాలే ఇప్పటి వరకు. అదనంగా ఒక్క రూపాయి కూడా రావట్లే. ఊరి చూస్తే ఊరు మొత్తంలో మౌలిక సదుపాయాలు మొత్తం కూడా ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, క్రీడా ప్రాంగణము, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు,
పాడుబడ్డ బాయిలు కులిపి మొత్తం మౌలిక సదుపాయాలు మొత్తం కూడా కేసీఆర్ గారు సైజునే ఉన్నాయి. ఊరు బయట పోతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, బీటీ రోడ్లన్నీ కూడా కేసీఆర్ చేసిన, ఒక్క పైసా రాలే అని చెప్పుకుంటూ ఆ 10 ఏళ్లలో నేనేమి అభివృద్ధి చేసిన కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పేసి ఆ పేరు మీద మరి నేను ప్రతిపక్షంలో కూడా ప్రతి ఊరు తిరగడానికి ఓ ప్రోగ్రాం పెట్టుకోవాలని చెప్పేసి ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అని చెప్పేసి ఒక వినూతన కార్యక్రమం తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేదు. నేను మాత్రం చేసుకుంటూ అట్లా ప్రతి ఊరికి పోయి ఆత్మీయతను పంచుకోవడం జరిగింది. మీకు పదవి డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత సార్ ఎందుకు అతి కొద్ది కాలంలోనే మిమ్మల్ని పదవి నుంచి తప్పించడం జరిగింది? కొన్ని చాలా పాత ప్రశ్నలు. ఇంకొకటి ఏంటంటే 10 ఏళ్ల కింద ముచ్చట కదా, కరెక్టే. మీరు అడిగిన కాబట్టి చెప్తాను కానీ క్యాస్ట్ గురించి కూడా అనేసి అన్నారు, అది వాస్తవమా? మేము అట్లా ఏమన్నా కావచ్చు. అది ఇప్పుడు మనము ఒక నాయకుడి కింద పనిచేస్తున్నాం. ఓకే, నేను పార్టీ స్థాపించలేదు. రాజకీయాలలో తిరిగినప్పుడు ఉద్యమ పార్టీగా కేసీఆర్ గారు అప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పడం జరిగింది. అవును అవును చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కేసీఆర్ గారు అందరు మొత్తం అనేక మేధావులతోటి రాజకీయ పండితులతో మాట్లాడిన తర్వాత ఉద్యమ నేతగా 14 ఏళ్ళు నువ్వు పార్టీ స్థాపించి పెట్టి ఈ స్థాయికి వచ్చిన తర్వాత నీకే లోతు పాతలన్నీ తెలుసు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని వారి మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో నేను మూడోసారి గెలిచి 58,000 మెజార్టీతో గెలిచి హన్మకొండలో ఉంటే కేసీఆర్ గారు పిలిపించుకొని డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ ఏ టీఆర్ఎస్ఎల్పి లీడర్, అంటే టీఆర్ఎస్పి లీడరే సీఎం అవుతారు అన్నట్టు. సో ఆ రకంగా అప్పుడు నాయని నరసింహారెడ్డి గారు ఉన్నా, ఈటల రాజేందర్ ఉన్నా, కుప్పల ఈశ్వర్ ఉన్న, అనేక మంది సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళందరితో కాకుండా దళితుడైన నాతోనే ఆయన మరి టీఆర్ఎస్ఎల్పి లీడర్గా పెట్టుకోవడం జరిగింది. అటు తర్వాత జరిగిన నాకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వచ్చిన సూక్ష్మ అంశాల విషయంలో పేపర్లో చిల్లర రాతలు రాస్తే ఇప్పుడిప్పుడే గట్టిపడుతున్న పార్టీలు ఇలాంటి అభియోగాలు రావద్దు అనే ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి కేసీఆర్ గారు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అటు తర్వాత 3 సార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బీజేపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోవడం జరిగింది. సో ఇప్పటివరకు ఏ బడ్జెట్ లేదు, ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు, నథింగ్ అని ఇల్లు అని చెప్పిన తర్వాత 4వసారికి కేసీఆర్ గారు పిలిస్తే నేను పోయినా. అంత పెద్ద సుదర్శన్ రెడ్డి అని జిల్లా అధ్యక్షుడు ఉంటే పిలిస్తే పోయినప్పుడు అక్కడ చారి ఉన్నాడు, సంతోష్ రెడ్డి ఉన్నాడు, తర్వాత వినోద్ కుమార్ ఎంపీ గారు ఉన్నాడు. వీళ్ళందరి సమక్షంలో పిలిచిపోగానే ఐఏఎస్ అధికారులతో మాట్లాడితే లేచి వచ్చి గట్టిగా కౌగలించుకొని, రాజా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేశారు. నువ్వు అడగకముందే నిన్ను డిప్యూటీ సీఎం చేశాను నేను. సో కాబట్టి నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, నీ పని నువ్వు చేసుకో, తర్వాత ఏ పని కావాలన్నా నా దగ్గరికి రా, నేను నీకు పని ఇస్తాను అని చెప్పేసి 5 సంవత్సరాల్లో కేసీఆర్ 98 మార్కులతో మొదటి స్థానం, 92 మార్కులతో కేటీఆర్ సిరిసిల్ల 2వ స్థానం, 88 మార్కులతో హరీష్ రావు గారు సిద్దిపేటలో 3వ స్థానం, 86 మార్కులతో డాక్టర్ రాజేష్ స్టేషన్ 4వ స్థానం. అభివృద్ధి సంక్షేమంలో అంత గొప్పగా గన్పూర్ని మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రినా, ఎమ్మెల్యే అని కాదు. సో గవర్నమెంట్ ఫామ్ కావడానికి ఎమ్మెల్యేలే బేస్. ఎమ్మెల్యే మిగతా కూడా నామినేటెడ్ పోస్ట్, అది డిప్యూటీ సీఎం అయినా నామినేటెడ్ పోస్టే, మంత్రి అయినా నామినేషన్ పోస్టే, విప్ అయినా ఏదైనా కూడా నామినేటెడ్ పోస్ట్. ప్రజలతో ఎన్నుకున్న పోస్టు ఎమ్మెల్యే, ప్రజలతో. సో 58,000 మెజార్టీతో గెలిచిన, 37,000 మెజార్టీతో గెలిచిన, 33,000 మెజార్టీతో గెలిచిన, దీనికంటే అది పెద్దదేం కాదు. ఆ మంత్రి పదవి పెద్దది. సో మనం ఎక్కడి నుంచి ఎంత ఉన్నా కూడా మన నియోజకవర్గం ప్రజలే మన కోటేసి గెలిపించారు, వాళ్ళకి మాత్రమే మనం జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఇప్పుడు నేను చాలా తృప్తిగా ఉన్నా. రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఏ రోజు ఉప ఎన్నిక వచ్చినా లేదా మళ్ళీ జిల్లా ఎన్నిక వచ్చినా కేసీఆర్ గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని మరి సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నాను. సో కాబట్టి ఆనాడు తీసేసినందుకు బాధ లేదు, ప్రజల్లోకి వెళ్ళడానికి మరింత అవకాశం వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది కాబట్టి 86 మార్కులతోటి మరి ముందుండే పరిస్థితి ఏర్పడ్డది. తాటికొండ రాజయ్య రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం?
రాజకీయ ప్రస్తుతం నేను కావాలని రాజకీయాలకు రాలే. ఉమ్, రాజకీయాలకు లాగబడ్డాను. ఉమ్, ఒకటి మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగలు ఎదగాలి, మాదిగలందరికీ నేను ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దండోరా ద్వారా నేను ఉమ్, ప్రజా జీవితంలోకి లేదా రాజకీయాలకి అరంగేట్రం చేయడం జరిగింది. ఉమ్, సో ఒక లక్ష్యంతో పోవడం జరిగింది. అది నెరవేరిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన కూడా ఎమ్మెల్యేను తృణప్రాయంగా 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అరణ్యవాసం, అంటే నేను రాజకీయాలకు వచ్చినాక 13 సంవత్సరాలకు నేను ఎమ్మెల్యే అయ్యాను. సో అలాంటి ఎమ్మెల్యే పదవిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాదిగవాడు మాత్రమే త్యాగం చేయగలడని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు ఒక్కొన్ని నేను రాజీనామా చేసినాయి. అది సోనియా గాంధీ వరకు వెళ్ళిపోయింది. పిసిసి నాయకులందరికీ తిట్లు పడేవి. డాక్టరు ఒక దళితుడు మంచి ఏమంటారు మనకు స్పోక్స్ పర్సన్ ఉండే అతన్ని ఎట్లా పోనిచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీలో కానీ సోనియా గాంధీ గారు తిట్టిన సందర్భం ఉన్నది. సో ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ రాజన్నక పేరు తెచ్చుకోవడం జరిగింది. అందరికి చెప్పుల దండలు పడితే నాకు పూలదండలు పడ్డాయి. మొత్తం ఎక్కడ పోయినా కూడా పూలదండలు. యూనివర్సిటీలకు పోతే నాకు పూలదండలు, వాళ్ళందరికీ చెప్పుల దండలు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏ నిర్ణయం తీసుకున్నామదా సామాజిక స్పృహతోని సమాజాన్ని మేల్కొల్పాలని అందరికీ మార్గదర్శకుడుగా ఆదర్శకుడుగా ఉండే విధంగానే నా కార్యాచరణ ఉంది. దాంట్లో మీరు అన్నట్టు అనేక అవమానాలు జరగవచ్చు, అపనిందలు రావచ్చు, కానీ నాకు ఎక్కడ అపజయం మాత్రం జరగలేదు. సో 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే ప్రజా జీవితంలో, అందులో ఒక ఎస్సీ మాదిగ కులంలో 4 సార్లు గెలవడం తెలంగాణ మొత్తం నేను ఒక్కడిని అంత గెలవగలిగాను. కారణం ఏంటి? ప్రజాబలమే కదా. రాజకీయ బలం కంటే నేను ప్రజాబలాన్ని ఎక్కువ నమ్ముతాను. అందుకని మీరు మన హాస్పిటల్ ఆఫీస్కి వస్తే అక్కడ ఉండే గడపన నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని వెనక క్యాప్షన్ ఉంటుంది వెనుక. అంటే మనస వాచ కర్మ ప్రజాసేవ చేయడం వల్లనే ఆ పేరు వస్తుంది. తర్వాత ప్రజా వైద్యుడిగా కూడా ఆ రకంగా నాకు పేరున్నది. సామాజిక స్పృహ ఉంది కదా, ఒక సామాజిక కార్యకర్త లెక్క, అంబేద్కర్ వాది లెక్క, మరి సామాజిక న్యాయం కోసమే నా ఆహర్నిశల పోరాటం ఉంటుంది. ఓకే, రాబోయే ఎన్నికలకు మీరు ఎలాంటి సన్నద్ధం అవుతున్నారు? ఎట్లా సన్నద్ధం అవుతున్నారు? ఎలక్షన్ల కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాదు, తెల్లారు లేస్తే ప్రజల్లోనే ఉంటాం మనం. నేను చెప్పాను కదా, గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారి పోనూరు కూడా నేను 5-6 సార్లు పోగలను. చనిపోతే, ఏదైనా పండుగ ఉంటే, దర్వాజా ఎత్తితే, ఇట్లా ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్, ఏ చిన్న కష్టం ఉన్నా కూడా మొదటి ఫోన్ వాళ్ళ చుట్టాల కంటే ఎక్కువ నాకే ముందు ఫోన్ వస్తుంది. చుట్టాలకు పోదు ఫోన్, ఇంట్లో అక్కడ చనిపోతే నాకు ముందుగా ఫోన్ వస్తుంది. సో నేను వాళ్ళందరికి చుట్టాలందరికీ నేను ఫోన్ చేసిన సందర్భాలు ఎంత గొప్పగా ఉంటుందంటే ఆలోచన చేసినప్పుడు, వాళ్ళ ఊరు గ్రామాధ్యక్షుని తెలియదు, మండలాధ్యక్షుని తెలియదు, నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను వాళ్ళందరికీ ఫోన్ చేసి అక్కడ పోయే పరిస్థితి ఉంటుంది. అట్లా అంటే నిన్న 3 చనిపోయిన అక్కడ తల్లాడ ఖమ్మంలో యాక్సిడెంట్ అయ్యి పూరి జగన్నాథ్ దర్శనం చేసుకొని వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఉప్పుగల్ అనే గ్రామంలో 2 యువకులు, తర్వాత గన్పూర్ నుంచి ఇంకో యువకుడు, మొత్తం 30 years క్లాస్మేట్స్ అందరూ 15 మంది కలిస్తే 3 వెహికల్లో ఒక బండికి యాక్సిడెంట్ అయింది. అట్లా యాక్సిడెంట్ అయిందో లేదో చావు బతుకులో ఉన్నవాడు ఫస్ట్ పేరు తీసి మా ఎమ్మెల్యే డాక్టర్ రాజే ఫోన్ చేయండి అని చెప్పాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆ రికగ్నిషన్ కంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఆ తృప్తి ఉంది అంతే. ఆ తృప్తితో మనం జీవితకాలం సంతోషంగా ముందుకెళ్తే ప్రత్యేక కార్యాచరణ రాజకీయాలలో గెలవడం కోసం అనేవి ఉండదు. నిత్యం ప్రజల్లో ఉంటాం కాబట్టి తప్పకుండా ఆ ధీమాతోనే ముందుకు పోతున్నాం. తప్పకుండా కేసీఆర్ కోరుకున్నట్టు కడియం శ్రీగారికి రాజకీయ సమాధి కడతాం. ఇప్పుడు ఆయనకైననే రాళ్ళు పేర్చుకుంటున్నాడు. ఆయనకైనా రాళ్ళు పేర్చుకున్నాడు. మాకు వదిలి కట్టే బాధ్యత మాకు. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అండి. రేవంత్ రెడ్డి గారు రాక్షస పాలన. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన రాక్షస రాజు. ఇప్పుడు రవణాసురుడు, నరకాసురుడు వాళ్ళు కూడా రాజులే. వాళ్ళ క్యారెక్టర్ ఏంది? రాక్షస ఆలోచన మొత్తం కూడా రాక్షస ఆలోచనే ఉంటుంది. అంటే హతం చేయడము, హరించడము ఇవే ఉంటాయి. ఆయనకు 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. దాదాపు 183 కేసులేమో సివిల్ కేసెస్ ఉన్నాయి. ఆయన రాజకీయ అరంగేట్రమే ఈ క్రిమినల్ మైండ్ ఆలోచనతో. ఆయన భాష అట్లాగే ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రి ఆ భాషని మాట్లాడితే, ఎవరికి మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రులు ఎవరైనా ఆ భాష మాట్లాడారా? ఎట్లాంటి భాష మాట్లాడతారు చెప్పండి? మొత్తం
కళ్ళు తీసేమో గోళీలు ఆట ఆడతాడట, ఉమ్, పేగులు తీసేమో మెడలు వేసుకుంటాడట, కాళ్ళు ఇరుగొడతామంటాడు, తొండలు జొర్రగొడతామంటాడు. ఏమి ఒక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు ప్రజలను దృష్టిని ఆకర్షించడం కోసం. ఆకర్షించడానికి. సో నువ్వు ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మొదటి పౌరుడిగా ఉన్నావు ఆల్మోస్ట్ రాష్ట్రానికి. ఉమ్, నువ్వు అందరికి ఆదర్శంగా ఉండాలి, పనులు చేయకున్నా పర్లే, అదొక ఎత్తు. కడపడ్డ మొత్తం ఇష్టం ఉన్న హామీలు ఇచ్చాడు, కడపడ్డ దేవుళ్ళ మీదల్లా ఒట్లేస్తాడు, డిస్ట్రక్టివ్ ఇచ్చారు. ఆయనకి ఎక్కడ కూడా మానవీయ కోణంలో మరి కేసీఆర్ కిట్ ఉండే, న్యూట్రిషన్ కిట్ ఉండే, క్రిస్టియన్స్కేమో ప్రేమ విందు ఉండే, రంజాన్కేమో తోఫా ఉండే, తర్వాత 2 లక్షల మందికి బట్టలు ఇచ్చేది ఉండే, మహిళలందరికీ ఎలాంటి సంబంధం 18 నుండి 90 ఏళ్ళ వయసున్న మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇచ్చిన పరిస్థితి ఉండే. మరి ఈ మానవీయ కోణంలో ఉన్నాయని కూడా తీసేస్తాడు. నిర్దాక్షిణంగా హైడ్రా పేరుతోటి దాదాపు 10,000 కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొట్టిండు. తర్వాత మూసి ప్రక్షాళన పేరుతో ఆడో 1,500 కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొట్టిండు. ఈ రాక్షసానందం కాకపోతే ఏంది, డిస్ట్రక్టివ్ నేచర్, ఉమ్, కన్స్ట్రక్టివ్ నేచర్. ఒక చెట్టు పెట్టి ఎప్పుడైనా నీళ్లు భయంగా కూడా చూడలే, ఉమ్, కనీసం నీళ్లు పోసేదే మానవీయం. చెట్టు ఎండిపోతుంటే ఆయన కొట్టేసుడు నరికేసుడు, ఆయన మొత్తం అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం చెట్లు అని కొట్టేసి ఎంత ఆయన ఇష్టనే అలాంటిది. కాబట్టి వాళ్ళు కూడా రాజులు అవుతారు. సుమ మరి ఎట్లా మీరు సీఎం అంటే అవుతాడు, మరి ఆయన కూడా సీఎం అవుతాడు. ఉమ్, దేవుడికి ఎంత బలం ఉంటుందో రాక్షసు కూడా అంతే బలం ఉంటుంది. సో ఆ రాక్షస బలంతో ఈరోజు రేవంత్ రెడ్డి అయితే ఇది ఓన్లీ రాక్షస పాలన. ప్రజలకు వ్యతిరేకము, రైతులకు వ్యతిరేకము, విద్యార్థులకు వ్యతిరేకము, ముసలులకు వ్యతిరేకము, అనాథ పిల్లలకు వ్యతిరేకము, మహిళలకు అన్నిటికంటే వ్యతిరేకం. మహిళలకు తులం బంగారం అని ఎగబెట్టే, కాలేజీ పోయి స్కూటీ ఇస్తారని వాళ్ళకి ఎగబెట్టే, 2,000 ఉంటే 4,000 పెన్షన్ చేస్తే వితంతులకు ఎగబెట్టే, ఒంటరి మహిళలకు ఎగబెట్టే, మహిళలకైతే 2,500 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 60 లక్షల 22 నెలలకు దాదాపు 20 లక్షలు 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డాడు. ఉమ్, ఎందుకు అవన్నీ ఎవరు ఇవ్వమన్నారు? మళ్ళీ అవుపడ్డ దేవుడు మళ్ళీ ఒట్టేస్తాడు మొత్తం. ఇటు పోతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అంటాడు, అటు వేములవాడ రాజన్ అంటాడు, భద్రాద్రి సీతారామ స్వామి మీద అందరి మీద ఒట్లేసుడే. ఉమ్, మరి ఏమన్నా చేస్తాడంటే గత ఆఖరికి మంత్రుల మీద కూడా ఒట్టేసిండు. మొత్తం మంత్రులందరినీ కొడంగల్కి తీసుకొని పోయి నా దగ్గర నేను ఎక్కువ పెట్టుకున్నాను, మీరు ఏమన్నది మీ అందరి మీద ఒట్టు, నా దగ్గర మాత్రం మీరు ఏం అభియోగం చేయొద్దు అని చెప్పేసి. అంటే నేను తప్పకుండా మీ అందరి మీద ఒట్టే చెప్తున్నా, కొడంగల్కు నేను బాగు చేసుకుంటా అని చెప్పేసి. సో ఇలాంటి ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే అల్టిమేట్ ఏంది, రేపు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పే ముఖ్యం ఎప్పుడైనా కూడా. సో తప్పకుండా ఆ రెఫరెండాన్ని మేము గౌరవిస్తాం, ఓకే. ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఓకే, చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం. సో తప్పకుండా మా నియోజకవర్గ ప్రజలు మోసాలకు, అహంకారాన్ని ఇప్పటికే అనేక సార్లు తీర్పు ద్వారా అణగదొక్కడం జరిగింది. ఇది చాలా శాంతియుతమైన నియోజకవర్గం, ఎందుకంటే యథా రాజా సదా ప్రజ. ఉమ్, సో నేను నేరాలను ప్రోత్సహించాను, నేరాలను చేయను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అదే ఉంటారు. ఉదాహరణకు ఒక నాయకుడు ఎట్లా ఉంటే కింద వాళ్ళందరూ అట్లే ఉంటారు. ఉదాహరణకి కొండా మురళి అయినా కూడా ఒక పేరు ఉంటుంది అనుకోండి. సో ఆయన శిష్యులందరూ కూడా ఆ రకంగానే అలవాటు అయితే చేస్తుంటారు. ఇక్కడ డాక్టర్ రాజే ప్రజా వైద్యుడు, సౌమ్యుడు, లొల్లి అల్లరి పంచాలకు ఏదైనా పోనీలే అంటాడు. బోలా రాజన్ అంటేనే బోలా, ఉమ్, ఆ పేరు ఉన్నది. స్వార్థకత ఏమంటారు, చంద్రబాబు నాయుడు అంటే గట్ల ఉంటారు మేనరిజం, వైఎస్ రాజశేఖర రెడ్డి గట్ల, కేసీఆర్ గట్ల, కేటీఆర్ గట్ల, డాక్టర్ రాజే గిట్లనే, ఉమ్, ఎప్పుడు గిట్లనే ఉంటాను. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజులలో తప్పకుండా మరింత సేవ చేస్తాను ఓకే. ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, మీ బీఆర్ఎస్ పార్టీ ఎలా సన్నద్ధమవుతుంది? ఇప్పుడు మొన్న అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే రాజకీయ ఎత్తుగడతోటి ఉమ్, ఎలాంటి గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికలు జరిగింది. ఉమ్, సర్పంచ్ ఎలక్షన్లలో మాకు ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆయనకు 63%, మాకు 37% అని అన్నాడు. మాకు 40 నుండి 42% ఓట్లు మాకు పడ్డాయి. ప్రజాప్రతినిధులుగా, సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా గెలవడం జరిగింది. అవును. మా గణపురం నియోజకవర్గంలో మేజర్ టౌన్లన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు. వేలేరు ఆయనకు వ్యతిరేకం ఒక మండలి, ధర్మసార ఆయనకు వ్యతిరేకం ఒక మండలి, చిల్పూర్ ఆయనకు వ్యతిరేకం, తర్వాత లింగాల గణపురం ఆయనకు వ్యతిరేకం, రఘునాథ్పల్లి వ్యతిరేకం, ఉమ్, ఇండిపెండెంట్లైనా గెలిచిన, మా వాళ్ళైనా గెలిచిన, మా సపోర్ట్తోనైనా గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళు కూడా గెలవలేదు. సో ఏదేమైనా కూడా అది గుర్తు లేకుండా ఊర్లలో ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ రిజునేట్ అయింది మళ్ళీ. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఒక ఎత్తు, గణపురం ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ గుట్టకొక్కడు, చెట్టుకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు అయిన. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోవడంతో కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉన్నది, కింది నాయకులకు ఎడువాళ్ళో తెలియ అగమ్య గోచరం వాళ్ళు. సో ఆ పరిస్థితుల్లో మొన్న ఎలక్షన్లు జరిగినాయి. సో కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికలు తప్పకుండా సింబల్తో వస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు సింబల్తో వస్తాయి. గణపురం నియోజకవర్గ కేంద్రము పక్కన శివునిపల్లి, గన్పూర్, చాగలి 3 గ్రామాలు కలిసి కొత్తగా మున్సిపాలిటీ కేసీఆర్ గారు ఆశీస్సులతో అయింది. సో 23,000 ఓట్లు ఉన్నాయి. 18 మంది వార్డు మెంబర్లు ఉంటారు. మంచి కార్యాచరణతో ఇప్పటికే ఇన్ఛార్జీలు వేసుకొని ముందుకు పోతున్నాం. తప్పకుండా అది కారు గుర్తు మీద కాబట్టి తప్పకుండా కడియం శ్రీ గారి ఎవరిని పెట్టినా ఆయనకి ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాడా, కాంగ్రెస్ పార్టీలో జయదైనాన్ని అటుమోకడ చేస్తాడా చూద్దాం. ప్రజలు ఆయనను ఎట్లా చీదరించుకుంటారో అది డైరెక్ట్గా పార్టీ సింబల్ మీద ఓట్లు వస్తున్నాయి. మాకు పూర్తి నమ్మకం ఉంది గన్పూర్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం. ధన్యవాదాలు సార్. మీ యొక్క రాజకీయ విశ్లేషణ మరియు మీ యొక్క అంతరంగం గురించి మా పల్లవి టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు, అలాగే పల్లవి టీవీ తరపున మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి ఇంటర్వ్యూ చేశావు. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఇన్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ. పల్లవి సిబ్బంది మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.